దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర పార్టీలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు తలసాని, మొహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎక్కే మల్లేశం పాల్గొన్నారు. పోరాట వీరుల చరిత్రను ప్రపంచానికి తెలియకుండా గత పాలకులు అడ్డుకున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారికి సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. చాకలి ఐలయ్య, ఐలమ్మ, సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య వంటి వీరుల పోరాటాలకు గుర్తింపుగా జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడి ఈ ఎట్టి లేదు బిట్టి లేదు, నా కొడుకు ఎవడొస్తే తన్ని పంపేయండి అని చెప్పి ఈ రోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మాత్రం మనకున్న చరిత్ర, బట్ ఈ చరిత్రను ముందుకు తీసుకురావాలంటే దానికి ఎవరో ఒకరు నడుము బిగించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు ఈ నడుము బిగించినటువంటి వ్యక్తే మన ఎగ్గే మల్లేశం అన్న అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చరిత్రలు చాలా చెప్తారు. మనకంటే ముందు ప్రభుత్వాలు రాలేదా? 75 సంవత్సరాలు స్వాతంత్రం. ఈ 75 సంవత్సరాలలో మనల్ని అడుక్కున్న వాళ్ళ కింద చూసినా తప్ప శాసించే వాళ్ళ కింద ఎవరు చూడలేదు. ఎన్నో చూసినాం, ఎన్నో ప్రభుత్వాలను చూసినాం. ఎలక్షన్లు రాగానే కుర్మ సంఘం అధ్యక్షులు ఎక్కడ